సేవకునిలో దేవుని ఆత్మ ఉన్నాడు కనుకనే నీవు సాతాను యొక్క ఆ బలవంతుడైన సాతాను చేతిలో నుండి బయటకు తీసుకురావడానికి అంతకంటే బలవంతుడైన దేవుడు నీతో మాట్లాడాలి. అంతకంటే బలవంతుడైన దేవుడు నీతో మాట్లాడాలి. ఒక మనుష్యుడు మాట్లాడితే నీకు విడుదల కలగదు. ఒక మనుష్యుడు మాట్లాడితే నీ హృదయం వెలిగించబడదు. ఒక మనుష్యుని మాటలు నీ హృదయాన్ని వెలిగించలేదు. దేవుడే మాట్లాడాలి. దేవుడు మాట్లాడితేనే నీ హృదయం వెలుగులోకి వస్తుంది. అయితే దేవుడు ఎలా మాట్లాడతాడంటే దేవుని సేవకునిలో ఉండి మాట్లాడతాడు. అప్పుడు మనం బయటికి రాగలుగుతాం. అంతేగాని యేసు ప్రభు